నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి? ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి? పరాభవ నామ సంవత్సరం అంటేనే భయపెట్టేస్తున్నారు అందరూ. పేరులోనే పరాభవం పరాభవము అనేటువంటిది. ఉంది. ఈ సంవత్సరం ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయని వినబడుతుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అండి. మనం కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం ఉగాది అనగానే మనం అందరం చూసేది పంచాంగం తెరిచి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉందని చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎంతవరకు పనిచేస్తుంది మన మీద? ఒక 50 సంవత్సరాల పంచాంగాలు తెప్పించుకొని మీ రాశి ఆ రోజు ఆ సంవత్సరం నిజంగానే అంత ఎక్కువ తక్కువ ఉందా అంటే అది ఒక 5% వరకే. సో అందరూ కూడా పంచాంగం చూసి అయ్యో ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది భయపడకండి. మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి ధనయోగ దశ నడుస్తుంటే అవి ఏమీ పెద్దగా పనిచేయవు, జస్ట్ 5%. మరి ఇది ఎందుకు రాస్తారు అంటే మన ప్లానింగ్ కోసం. ఈ సంవత్సరం మీకు ఉదాహరణకి ఇప్పుడు మేషమే తీసుకుందాం, ఆదాయం 11, వ్యయం 5 ఉంది. సో పర్లేదు అమ్మయ్య ఆదాయం బాగుంటుంది ఒక దీనికోసం. అలా కాకుండా రివర్స్లో ఉందనుకోండి, అప్పుడు నువ్వు ప్లాన్ చేసుకుంటావు కదా అట్లాగా, అందుకని. సో వీళ్ళకి ఇప్పుడు ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. సో నో నీడ్ టు వరీ ఈ యొక్క సంవత్సరంలో, పరాభవన సంవత్సరంలో. అదేవిధంగా రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. దీని మరి ఎట్లాగా అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2 ఉంటే, అవమానించే వాళ్ళ సంఖ్య అంటే మనం ఏదైతే తప్పు చేస్తా దాన్ని పట్టుకొని ఎత్తి చూపించే వాళ్ళ సంఖ్య 4గా ఉంది. దీన్ని మరి ఎలా మార్చుకోవాలి అంటే మనం దీనికి శాస్త్రంలో మన రాశి నుంచి లేదా మన లగ్నం నుంచి ఏ గ్రహాలు యాక్టివ్ చేస్తే, ఏ గ్రహాన్ని డీయాక్టివ్ చేస్తే మనకి వస్తుందని చెప్తుంది. ఇప్పుడు రాజ్యపూజ్యం అనేటువంటి 10th హౌస్ ద్వారా వస్తుంది, అవమానం 3వ స్థానం ద్వారా వస్తుంది. అంటే వీళ్ళెంత విష్ణు సహస్రనామాలు వింటే పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది యాక్చువల్గా మనకు అవమానం అనేది. సో విష్ణు సహస్రనామాల వల్ల పూర్వజన్మ కర్మ తగ్గుతుంది, అవమానం తగ్గుతుంది. రాజ్యపూజ్యం పెరగాలి అంటే వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక మేషం వారు చేస్తే రాజ్యపూజ్యం వద్దన్న పెరుగుతుంది. సూర్య నమస్కారాలు కూడా చేసుకోవాలి. ఇది ఆదాయ వ్యయము రాజ్యపూజ్యం అవమానాల విషయంలో. చాలా సింపుల్గా చెప్పేసారు అంటే బాబా అందరికీ సింపుల్గా అర్థం అవ్వాలి కదా అట్లా. ఇక మిగతా అంశాలు అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుందని నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఈ పరాభావనామ సంవత్సరంలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ మేషరాశి వారందరికీ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఈ రాశి వారికి ఉన్న ఒక బెంగ ఏంటంటే ఏలినాడు శని నడుస్తుంది. ఎప్పుడైనా ఏలినాడు శని 12వ స్థానంలో నడిచేటప్పుడు ఒక్క చిన్న జాగ్రత్త తీసుకుంటే చాలండి, ఏం భయపడక్కర్లా. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మళ్ళీ షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. శని కదా స్లోగా ఇస్తాడు కాబట్టి ఏంటి, ఏదో ఒక రోజులో వచ్చేయాలి, 1 మంత్లో వచ్చేయాలి, 15 డేస్లో వచ్చేసేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రిటర్న్ వస్తాయనే దాని జోలికి వెళ్ళకుండా ఒక ల్యాండ్ కొన్నాం, ఒక 2-3 ఏళ్ళ తర్వాత పెరుగుతుంది, లేకపోతే ఒక దాంట్లో ఫిక్స్డ్ చేసాం, ఇన్ని సంవత్సరాలు ఒక 5 ఏళ్ళ తర్వాత వస్తుంది, ఇలాంటివి పెట్టుకోండి. కానీ షార్ట్ టర్మ్లో మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో చెప్తా. ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటారు, ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ₹5 చేసాయి, నాకు మళ్ళీ 15 రోజుల్లో డబ్బులు వచ్చేస్తా నీకు ఇచ్చేస్తాను అనుకుంటాం. తెలియస్తే అది అలా రాదు, ఇక్కడే వడ్డీ కట్టుకుంటూ కూర్చోవాలి. లాంగ్ టర్మ్ తీసుకోండి, ఇక్కడ బాగుంటుంది. ఏలినాడు శనిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఖర్చులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏలినాడు శని దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే, మనము ఎప్పుడైతే మన జీవితంలో ఎక్కువ నెగ్లిజెన్సీగా ఉన్నాము, పోస్ట్పోన్ చేస్తున్నాము, చేయాల్సిన సమయంలో చేయకుండా సరే రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే, నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే అనే దగ్గరే మనిషి దొరికిపోతాడు ఏలినాడు శని ఉన్నప్పుడు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక వీరికి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఈ సంవత్సరం చూసుకుంటే మే తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. నో నీడ్ టు వరీ. ఎందుకంటే గురువు 4లోకి వెళ్తాడు, కేంద్ర స్థానంలోకి వెళ్తాడు. గురువు సహజంగా మూలధనానికి కారకుడు గురువు, అదొకటి. అలాగే వీళ్ళకి కొంచెం జూన్ వరకు కూడా 3వ స్థానంలో గురువు ఉండి గురువు యొక్క రాశిలో శని రాహులు ఉన్నందుకు కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు. అయితే జూన్ తర్వాత నుంచి వీళ్ళు ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. కానీ గురువు కాదు ఈ సంవత్సరం. గురువు శని రాహులు ఎనర్జీస్తో ఉన్నాడు. చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఆ ఫ్లైట్ లాగిపోయేటప్పుడు అదే చెప్పా, బాబు ఆ గురువు కాదు, మన మిథునంలో ఉన్నాడు, వాయుతత్వ రాశులు, వాయు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. సో ఏంటంటే ఈ గురువు అక్కడ ఉన్నందుకే మెయిన్గా ఈ షేర్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ ధరలు విపరీతంగా ఇవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి వెళ్ళాక కొంత మిస్కమ్యూనికేషన్స్ తగ్గుతాయి జూన్ నుంచి. కాకపోతే వీళ్ళు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకోవాలి.
ఇక వీరికి ఈ సంవత్సరం నవంబర్ తర్వాత సంతానం విషయంలో బాగుంటుంది. కొన్ని నిర్ణయాల విషయాల్లో నవంబర్ వరకు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ. ఇక వీరికి వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి, కుదురుతాయా కుదరవా అంటే ఏదైనా జూన్ లోపల ఎక్కువ బలం ఉంది వీళ్ళకి. మరలా ఎప్పుడు వస్తుంది బలము అంటే మరలి ఈ గురువు వక్రిస్తాడు కర్కాటకంలో ఉండి. జూన్ లోపు ఎక్కువ బలం ఉందంటే ఎక్కువ బలం ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ బలము అంటే అక్టోబర్ నవంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే జూన్ వరకు ఉండి జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు ఉండదు, కర్కాటకంలో ఉన్నంత కాలం ఉండదు. కర్కాటకం తర్వాత మళ్ళీ వక్రించినప్పుడు మళ్ళీ వస్తుంది వివాహ బలం అనేది. అంటే వివాహం చేసుకుంటే వీళ్ళు జూన్ లోపల చేసుకోవాలి లేదా నవంబర్ నుంచి చేసుకోవాలి. అంటే వివాహ బలం గురుబలం అక్కడ ఉంది. అలాగే వీరికి ఇంకోటి ఏంటంటే జూన్ నుంచి కొత్త ఉద్యోగ అవకాశాలకి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం ప్లానెట్స్ ఎలా ఉన్నాయనే దాన్ని తీసుకోవాలి. 10th లార్డ్ అంటే కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు అయినటువంటి శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ప్లానెట్ ఏం చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అదొక లాంగ్వేజ్. అది యాక్చువల్గా మనకి చూడండి, ఒకప్పుడు ఈ పక్షుల భాష వచ్చేది మనుషులకి, పలానా లాంగ్వేజెస్ వచ్చేవంటూ ఉంటారు. ఇది కూడా ఆస్ట్రాలజీ అనేది ఒక లాంగ్వేజ్ అన్నమాట. ఇది 10th లార్డ్ ఎప్పుడైతే 12th హౌస్లో ఉన్నాడో ఏంటంటే నువ్వు ఉద్యోగం కోసం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి నువ్వు కనుక ట్రై చేసినట్లయితే నీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలు అనుకోండి, ఇతర దేశాలు అనుకోండి. అంటే ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందనేది తెలుసుకోగలగాలి. ఇప్పుడు మనం ఒక లొకేషన్ కొడతాం, అది ఎటు చూపిస్తే అటు వెళ్తే నువ్వు గమ్యానికి చేరుకుంటావు, కానీ అది ఇటు చూపిస్తే నువ్వు ఇటు వెళ్తే గమ్యానికి చేరుకోవుగా. ఇది కూడా నీకేం చెప్తుంది, 12వ అధిపతి 12వ స్థానాధిపతిలో 10వ అధిపతి ఉన్నాడు. సో నువ్వు ఉన్న ప్లేస్లోనే వెతుక్కుంటూ బాధపడడం కంటే కూడా ఇతర ప్రదేశాలకు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీకు సక్సెస్ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే కొత్త బిజినెస్లు ప్రారంభిస్తారు. ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్ల ద్వారా బాగా కలిసి రావడం జరుగుతుంది. ముఖ్యంగా కొంచెం రాజకీయ నాయకులకి నవంబర్ తర్వాత నుంచి అనుకూలత ఉంటుంది. ఈ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఇలా ఈ కోర్టు కేసులు, కోర్టు సమస్యలు అనేవి కొంతవరకు తగ్గుతాయి. నో నీడ్ టు వరీ. ఆరోగ్య సంబంధించిన అంటే ఒకటి, ఓవర్ ఫ్యాట్ అయ్యే విషయాలు తీసుకోకూడదు. ఓవర్ ఫ్యాట్కి సంబంధించి తిన్నప్పుడు ఏమవుతుందంటే 12వ స్థానంలో శని ఉన్నందుకు కొంచెం అది 12 అనేటువంటిది హాస్పిటలైజేషన్, నిద్ర పట్టకపోవడం, హాస్పిటలైజేషన్ అవ్వకపోయినా నిద్ర పట్టకపోవడం, ఇట్లాంటివన్నీ ఇస్తుంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధన చేయడము, సూర్య నమస్కారాలు ఎంత చేస్తూ ఉంటే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు. చాలా డౌట్స్ ఎలా అర్థం చేసుకోవాలన్నది కూడా చెప్పారు ఆస్ట్రాలజీని. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.